ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో దూపాడు వద్ద ఇసుక డంపుకు అనుమతి ఉంటే ఎర్రగొండపాలెం కుంట కేంద్రాల నుంచి ప్రైవేట్ వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు. ఇసుక డంపు నుంచి దూరాన్ని బట్టి టన్ను ఇసుకకు 850 నుంచి 1550 వరకు రేట్లు నిర్ణయించినా అదే టన్ను ఇసుకకు అదనంగా 300 రూపాయలు తమకు ఇవ్వాల్సిందేనంటున్నారు. ముఖ్య నేత కనుసన్నల్లోనే ప్రైవేట్ వ్యక్తులు సిండికేట్ గా మారి ఇసుక దందా చేస్తున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అంతేకాదు ఇదంతా ఇంజనీరింగ్ శాఖకు చెందిన ఒక అధికారి పల్నాడు జిల్లాలో ఒక విద్యుత్ సబ్ స్టేషన్ లో షిఫ్ట్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న మరో వ్యక్తి ఆధ్వర్యంలోనే ఈ మాఫియా నడుస్తుందని తెలుస్తోంది. సదరు వ్యక్తులు 25 మంది ప్రైవేట్ ఆర్మీని ఏర్పాటు చేసుకున్నారట. ఆ గ్యాంగ్ లో ఒక్కొక్కరికి 15,000 నుంచి 20,000 రూపాయల జీతం కూడా ఇస్తున్నారు. పెద్దారవీడు మండలంలోని కుంట వద్ద ఇసుక డంపు చేస్తుంది ముఠ. గృహ నిర్మాణాల కోసం వచ్చే వారి నుంచి టన్నుకు అదనంగా 300 రూపాయలు వసూలు చేస్తుంది. టన్నుకు 300 చొప్పున ఇవ్వాలే కానీ 40 నుంచి 50 టన్నుల లోడుతో లారీ వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇతర ప్రాంతాల నుంచి కుంటకు తీసుకొచ్చి డంపు చేసి ఆ తర్వాత అదే ఇసుకను నచ్చిన రేటుకు విక్రయిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన మొత్తం ఇవ్వకుండా వెళితే ఓవర్లోడ్ పేరుతో కేసులు నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రోజు బండ్లు ఆపేది ఎవడాడు మీకు ఏ కప్పం కట్టాలో ఒకసారి సొమ్ము తింటాను పుట్టారా రమ్మకండి రమ్మ అనుకుందాం. ప్రస్తుతానికి తీవ్రాంతకం కానీ వినకుండా కానీ ఆడికైనా కానీ అంటే ఏంది అంటున్నా. ఓనర్తో మాట్లాడతా మరి అంటే మోటార్ నీ లేకుండా ఉద్యోగం చేస్తావా? ఇప్పుడు నీ లేకుండా ఉద్యోగం చేస్తావా అంటున్నా. తెలిసి అన్న అంటే ఏందంటున్నా. స్టాక్ యార్డ్ లో పోతాయి కదా. స్టాక్ యార్డ్ అంటే ఇసుక నిల్వ చేసేది ఏరియా ఎక్కడ అది? మీరు రోజు చేయట్లేదా? అంటే ఎక్కడ అంటున్నా. ఇది ఎక్కడ? దొనకొండ స్టాక్ యార్డ్ అంటే ఎవరు పెట్టారు? గవర్నమెంట్ వాళ్ళు పెట్టారా? ఎర్రగొండపాలెం ఏరియా అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టారా? వాళ్ళు పాటలు పాడితే వాళ్ళు పెట్టారు. అంటే పాట పాడుకుంటే ఇప్పుడు వాస్తవం నా సొంత బండి ఇది. ఇప్పుడు నా సొంత ఇసుక నేనే తోలుకుంటున్నా. మా ఏరియాకి వస్తే మా ఏరియా తరఫున కాదంటలా. ఏరియా ఒకటి ఉంటుంది. అవును, ఇప్పుడు పాట పాడుకున్నావు, ఏ రకంగా పాట పాడుకున్నావు? అది ఓనర్తో మాట్లాడుకోను. అది అట్లా అంటే నీకేం తెలియకుండా ఉద్యోగం చేస్తున్నావు అబ్బా. గవర్నమెంట్ కు వాళ్ళు పే చేసుకున్నది. అవును, కరెక్టే. అది వాళ్ళు